సింగపూర్లో జరిగిన ఒక్క ఘటన మెగా ఫ్యామిలీని ఆందోళనకు గురిచేసింది. ఆ ఒక్క ఘటన మెగా అభిమానులను కలవరపెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడని తెలియగానే పవన్ కుటుంబం ఆందోళన చెందింది. ఈ ఘటనలో సింగపూర్లో చదువుకుంటున్న 7 ఏళ్ల మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. పొగ ఎక్కువగా ఉండడం వల్ల అస్వస్థతకు గురయ్యాడు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఘటన జరిగిన వెంటనే అక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు? మార్క్ శంకర్ అక్కడ ఏ స్కూల్లో ఏ తరగతి చదువుతున్నాడు? అసలు ఆ రోజు ఏం జరిగింది? సింగపూర్ అగ్ని ప్రమాద ఘటనను పూర్తిగా పరిశీలిస్తే రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్లో ఇది జరిగింది. ఇదే బిల్డింగ్లో టమాటో కుకింగ్ స్కూల్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ చదువుతున్నాడు. ఈ భవనంలోని 2వ అంతస్తుతో పాటు 3వ అంతస్తు కూడా మంటల్లో చిక్కుకుంది. దీంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ సమ్మర్ క్యాంపులో 30 మంది ఉన్నారు. అయితే ఈ ప్రమాద ఘటనలో మొత్తం 19 మంది గాయపడ్డారు. ఈ 19 మందిలో చిన్నారులే 15 మంది ఉన్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఈ భవనంలోని ఉన్నవారితో పాటు చుట్టుపక్కల బిల్డింగుల్లో ఉన్న మరో 80 మందిని కూడా రక్షించారు. అయితే దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ఒక చిన్నారి మృతి చెందడం అందరినీ ఆవేదనకు గురిచేసింది. ఈ మేరకు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఓ ప్రకటన చేసింది. ఇక పవన్ భార్య అన్నా లిజనోవో చిన్న కుమారుడికి తోడుగా అక్కడే ఉన్నారు. ఆమె కిందటేడాదే సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని తీసుకున్నారు. తన కొడుకు చదువు కోసం ఆమె సింగపూర్లోనే ఉంటున్నారు. నిన్న సింగపూర్లోనూ రివర్ వ్యాలీలో జరిగిన ఫైర్ యాక్సిడెంటు అందరూ అనుకున్నట్టుగా రెగ్యులర్ స్కూల్లో కాదు, అది సమ్మర్ వెకేషన్ కాబట్టి అక్కడ హాలిడే క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆ హాలిడే క్యాంపులో జరిగిందన్నమాట. ఇది రివర్ వ్యాలీలో న్యూటన్ మేకర్స్ అని ఒక షాప్ హౌస్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ టమాటా కుకింగ్ హౌస్ అని అక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తారు పిల్లలకి. అక్కడ ఈ స్కూల్ పిల్లలు కుకింగ్ నేర్చుకుంటున్నారండి. ఈ సమ్మర్ వెకేషన్ కాబట్టి సింగపూర్లో చాలా చోట్ల ఇలాగా సమ్మర్ క్లాసెస్ జరుగుతుంటాయన్నమాట, సమ్మర్ క్యాంపులు. అక్కడ నిన్న ఉదయం 8 గంటలకి పిల్లలందరూ కూడా అక్కడున్న 3rd ఫ్లోర్లో ఉన్న ఈ స్కూల్ బిల్డింగ్, ఆ స్కూల్ బిల్డింగ్ అంటే ఆ స్కూల్ బిల్డింగ్ ఏం కాదు, అది ఒక షాప్ హౌస్ అండి. ఆ షాప్ హౌస్లో టమాటా కుకింగ్ క్లాసులకి వెళ్ళారన్నమాట. వెళ్ళిన తర్వాత ఒక 40 నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయటకి పొగలు రావడం కూడా కనిపించింది. ఆ పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అక్కడ మన తమిళ వర్కర్స్ చాలామంది పనిచేస్తున్నారు. మామూలుగా అయితే నిచ్చెనతో వెళ్ళడానికి కుదరదు. 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ కాదు, అది 3rd ఫ్లోర్ కాబట్టి షెఫ్ హోల్డర్స్ తీసుకుని 2-3 అందులోకి ప్రవేశించి అక్కడున్న చిన్నారులందరూ కూడా రక్షించారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పటికే ఒక అమ్మాయి అక్కడ ప్రాణం కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మంటలు వ్యాపించలేదు, కానీ ఆ పొగ చిన్నారులైన వీళ్ళందరికీ కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి గాలి ఆడని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇలా జరిగింది. తర్వాత వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫెడరేషన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పటికే వీళ్ళంతా కూడా చాలామంది బయటకు వచ్చేసారు. వాళ్ళంతా వచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా రక్షించారు. ఆ మంటల్ని పొగలని కూడా ఆపేశారు. ఇప్పుడు ఆ చిన్నారులందరూ కూడా దగ్గరలో ఉన్న కేకే ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ సూపరింటెండెంట్ గారు కూడా ఇంతకుముందే ఒక ప్రకటన చేశారు. అందరూ కూడా బాగానే ఉన్నారు, అందరికీ కూడా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఎవరికి కూడా ఇంకా ప్రమాదం ఏం లేదు, అందరూ కూడా సురక్షితంగా ఉన్నట్టని చెప్పారు. ఇదండి ఇక్కడ జరుగుతున్నది. ఈ కేకే ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ సింగపూర్లో కేకే మాల్ దగ్గర ఉన్నది. ఇది బాగా పెద్ద హాస్పిటల్ అండి. ఇది మదర్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్. అక్కడ మంచి చికిత్స పొందుతున్నారు ఈ పిల్లలందరూ కూడా. ఈ పిల్లల్లోనే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడు కూడా ఉన్నాడు. అతనికి కూడా ఏం ప్రమాదం లేదని చెప్పారు డాక్టర్లు. అందరూ అక్కడ చికిత్స పొందుతున్నారండి. పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో ప్రమాదం గురించి తెలిసింది. వెంటనే పర్యటన ఆపి సింగపూర్కు బయలుదేరమని పవన్కు అక్కడున్న అధికారులు, నాయకులు చెప్పారు. కానీ పవన్ అందుకు ఒప్పుకోలేదు. గిరిజనులను కలుస్తానని, తాను మాట ఇచ్చానని, అది నెరవేర్చుకున్నాకే తాను వెళ్తానని క్లియర్గా చెప్పారు. పని పట్ల పవన్కు ఉన్న అంకిత భావాన్ని చూసి అక్కడున్న వారి మనసు చలించిపోయింది. ఆ తర్వాత పవన్ తన టూర్ను కంటిన్యూ చేశారు. ఆ తర్వాత రాత్రి 11:30కు ఆయన శంషాబాద్ నుంచి సింగపూర్కు వెళ్ళారు. ఆయనతో పాటు చిరంజీవి, సురేఖ కూడా సింగపూర్కు వెళ్ళారు. చిరంజీవి గారు, వదిన గారు, సురేఖ గారు కూడా ఈరోజే సింగపూర్ వచ్చారు. వాళ్ళంతా కూడా ఘటనా స్థలాన్ని గురించి, జరిగిన దాని గురించి కూడా అందరినీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ స్కూల్ టీచర్ని, క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళని అందరినీ కూడా కలిసి ఏం జరిగిందో ఏంటో తెలుసుకున్నారు. తర్వాత కేకే ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్ళి వారి బాబు అయిన
పవన్ కళ్యాణ్ గారి చిన్న బాబుని కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. అందువలన వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు, హాస్పిటల్లోనే ఉన్నారు, ఆ బాబుని చూసుకుంటున్నారు. పవన్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగింది అని తెలిసిన వెంటనే రాజకీయాలకు అతీతంగా అందరూ పవన్కు ధైర్యం చెప్పారు. ప్రధాని మోదీ దీని గురించి ఆరా తీశారు. పవన్కు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. సింగపూర్లో ఉన్న భారత హై కమిషనర్తో మాట్లాడి పవన్ కుటుంబానికి అవసరమైన సహాయం చేయాలని చెప్పారు. అలాగే విదేశాంగ శాఖను కూడా వెంటనే అలర్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైసీపీ అధినేత జగన్తో పాటు వైసీపీలో మరికొందరు నాయకులు కూడా పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సినీ రాజకీయ నాయకులు కూడా పవన్కు బాసటగా నిలిచారు. జనసేన నేతలు, కార్యకర్తలు పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకు ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటీనటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు మరి వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తి వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేయడం. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందో పవన్ వివరించారు. మార్క్ శంకర్ పక్కనే ఉన్న చిన్నారికి గాయాలయ్యాయని, తన కుమారుడు చేతికి కాలికి గాయాలయ్యాయని చెప్పారు. ఆరోగ్యానికి ప్రమాదం లేదని, క్రమంగా కోలుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ వివరించారు. అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశాను. వెళ్ళి చూస్తే చాలా, నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను కానీ ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెలు లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. అయితే పొగ కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని గుర్తించడం కోసం బ్రాంకోస్కోపీ చేస్తారు. ఈ టెస్ట్ ఎలా చేస్తారంటే, కెమెరాతో ఉన్న సన్నని పైపును ముక్కు ద్వారా కానీ లేకపోతే నోటి ద్వారా కానీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేలా చూస్తారు. దీని ద్వారా టెస్ట్ చేస్తారు. ఇది దాదాపు పావు గంట నుంచి అరగంట పాటు ఉంటుంది. బ్రాంకోస్కోపీ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే గొంతు నొప్పి, బొంగురు గొంతుతో పాటు దగ్గు వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. నిజానికి సింగపూర్లో భద్రతా ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. అయినా ఈ ప్రమాద ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. చివరిగా ఒక్క మాట, పవన్ చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని, రాజకీయాలకు అతీతంగా అందరూ కోరుకోవడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే అని చెప్పాలి.